హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టుంకు కిచెన్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో ఒక టేస్టీ రెసిపీ చూపించబోతున్నాను. అది మేకకాళ్ళ పులుసు అండి. ఇది రైస్లోకి కానీ జొన్న రొట్టెకి అయితే చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడున్న వెదర్కి ఇలా వర్షాలు పడుతున్నప్పుడు ఇలా మంచిగా స్పైసీగా కాళ్ళ కూర కానీ తలకాయ కూర కానీ ఇలా చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఇలా జ్వరం కానీ సర్ది కానీ ఉన్నప్పుడు కూడా ఈ మేక కాళ్ళు అనేవి తినొచ్చండి. చాలా మంచిదన్నమాట. సో ఇది ఎట్లా చేసుకోవాలో చాలా సింపుల్ వేలో చూపిస్తాను. ముందుగా ఇలా మేకకాళ్ళని తీసుకొని మంచిగా ఉప్పు పసుపు వేసి కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత కొద్దిసేపు వాటర్లో అలానే నానబెడితే మనకి మేకకాళ్ళు కొంచెం ఎక్కువ కాల్చినప్పుడు పైన నల్లగా కాల్స్తారు కదా, అట్లా ఉన్నప్పుడు కొంచెం నానబెడితే ఏంటంటే పైన బ్లాక్ దంతా చాక్తో కానీ ఇలా కొంచెం తీసేసుకోవాలి, క్లీన్ చేసుకోవాలి. దాని తర్వాత నీట్గా కడుక్కున్న తర్వాత దీనికి కొంచెం ఉప్పు పసుపు కారం అట్లనే అల్లం వేసి ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి. లేదంటే డైరెక్ట్గా కూడా క్లీన్ చేసుకొని వండుకోవచ్చు. నేనైతే ఇలా చేసి పెట్టుకుంటాను. అలా చేసిన తర్వాత ఒక కడాయి పెట్టుకొని దీనికి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఇక్కడ కాళ్ళ కూరకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. అంటే నేను తీసుకున్న కాళ్ళు 8 కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఆయిల్ వేడిన తర్వాత గోజరాకు వేసుకొని అట్లనే సన్నగా కట్ చేసుకొని ఉల్లిగడ్డలు కూడా వేసుకొని మంచి ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఉల్లిగడ్డలు కూడా ఒక 4-5 వేసుకున్నాను. అట్లనే పచ్చిమిర్చి కూడా ఒక 2-3 ఇలా కట్ చేసి వేసుకొని మంచి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిగడ్డలు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోనే కొంచెం పుదీనా వేసుకోవాలి. ఆ ఫ్లేవర్ బాగుంటుంది అన్నమాట పుదీనా వేసుకుంటే. ఈ పుదీనా కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో అల్లం కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్లో కొంచెం ఎప్పుడైనా ఎక్కువ వేసుకోవాలి. అల్లం ఫ్రెష్ వేసుకుంటే కూడా ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్. అట్లా ఒక స్పూను పసుపు కూడా వేసుకొని మంచి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా అంతా ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న టమాటా ముక్కలు చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ టమాటా అంతా మెత్తగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఈ టమాటా కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత మనం కలిపెట్టుకున్న కాళ్ళు కూడా వేసుకొని మంచి కలుపుకోవాలి. ఈ కాళ్ళు ఇక్కడ నూనెలోనే కొంచెం మంచి ఫ్రై చేసుకోవాలి. కొద్దిసేపు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ కాళ్ళని. ఇలా అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. అందులో కొంచెం వాటర్ వస్తాయి కదా, అప్పుడు ఆ కొంచెం వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు అలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కారం యాడ్ చేసుకోవాలి. నేను ముందే కాళ్ళకు కలిపి పెట్టుకున్నప్పుడు 1 స్పూన్ కారాన్ని మాత్రమే కలుపుకున్నాను కాబట్టి ఇక్కడ మళ్ళీ 3 స్పూన్ల వరకు కారం, అట్లనే 1.5 స్పూన్ సాల్ట్ కూడా. సాల్ట్ అనేది మన రుచికి తగ్గట్టు చూసేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు కారం కూడా వేసి మంచి కూరకు పట్టేటట్టు మంచి కలుపుకోవాలన్నమాట. మనం వెంటనే నీళ్ళు కానీ చింతపండు పులుసు కానీ ఏం వేయకుండా ఇలా ఉప్పు కారం వేసినప్పుడే ముక్కలకు మంచి పట్టేటట్టు కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టి ఉడికించుకోవాలన్నమాట. అప్పుడే మనకి ఆ కాళ్ళు అనేవి టేస్టీగా ఉంటాయి తినేటప్పుడు. ఇప్పుడు ఇందులో చింతపండు రసం తీసుకొని వేసుకోవాలి. మనం ఎన్ని కాళ్ళు తీసుకుంటామో దాని తగ్గట్టు చింతపండు నానబెట్టుకొని ఇలా మంచి చిక్కగా పులుసు తీసుకొని వేసుకొని ఇప్పుడు ఇందులో వేసుకొని మంచి కలుపుకోవాలి. ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలుపుకోవాలి. నేను ఇక్కడ వీడియో తీసేటప్పుడు నాకు పవర్ పోయిందండి, అందుకే మనకు వీడియో అనేది కొంచెం డల్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఇందులోనే సరిపడా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. మంచి వాటర్ ఎంత పడతాయో అంత చూసుకొని వేసుకొని అట్లనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా అంతా కలుపుకొని కుక్కర్లో వేసుకొని ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. నేను కుక్కర్లో సరిపోదని ముందుగా గిన్నెలో వేసుకొని దాని తర్వాత అన్నీ వేసుకున్న తర్వాత ఇలా కుక్కర్లో వేసుకొని మూత పెట్టేసి విజిల్స్ పెట్టుకున్నాను. ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు మంచిగా చిన్న మంట మీదనే ఉడికించుకోవాలి. అప్పుడే మనకు ఆ సూప్ అనేది మంచి టేస్ట్ వస్తుంది అనమాట. కాళ్ళలో ఉన్న సూప్ అంతా మంచి చిన్న మంట మీద మసిలి మనకు ఆ సూప్ అనేది చాలా టేస్టీగా వస్తుంది. 5-6 విజిల్స్ తర్వాత చేసి చూస్తే మనకి ఇట్లా గ్రేవీ అనేది ఇప్పుడు పలచగానే కనిపిస్తుంది, సోర్వలాగానే ఉంటుంది. ఇప్పుడు కొంచెం అది చల్లారే కొద్దీ చిక్కబడుతుంది అనమాట. ముక్క కాళ్ళు ఉడికినాయో లేదో చూసుకొని మళ్ళీ ఉడకకపోతే మళ్ళీ ఒక 2 విజిల్స్ అలా పెట్టుకోవాలన్నమాట. అంతేనండి, ఎంతో టేస్టీ కాళ్ళకూర రెడీ అయిపోయినట్లే. ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేయనట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.